డ్రింకింగ్ వాటర్, లెట్రిన్స్, యూరినర్స్ అన్ని వెల్ఫేర్ ఫెసిలిటీస్ అవుతాయి కదా, హెచ్ఆర్ రిలేటెడ్. ఇవన్నీ హెల్త్ రిలేటెడ్, వెల్ఫేర్ సపరేట్ గా ఉంది. ఇవన్నీ హెల్త్ రిలేటెడ్. అదే హెచ్ఆర్ నవేడేస్ హెచ్ఆర్ సేఫ్టీ సపరేట్ గా లేదు, ఆల్మోస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా సేఫ్టీ కింద పెట్టేస్తున్నారు. మీరే చూసుకోవాలి అని. సో దట్ ఏంటంటే మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఏంటి హెల్త్ రిలేటెడ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. బట్ ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఈహెచ్ఎస్ అంటున్నాము. వీఆర్ నాట్ కాలింగ్ యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్. నౌ దే ఆర్ కంబైనింగ్ ఎవ్రీథింగ్. ఈహెచ్ఎస్, ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ, విచ్ మీన్స్ మనము సేఫ్టీ రిలేటెడ్ రిక్వైర్మెంట్ కవర్ చేయాలి, హెల్త్ రిలేటెడ్ కవర్ చేయాలి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్. ఓకే, అండర్స్టాండ్. స్క్రీన్ కనిపిస్తుందా? బిట్వీన్ డిస్కనెక్ట్ అయింది, ఎందుకు తెలియదు. ఇది వచ్చేసి చాప్టర్ 4. ఇది వచ్చేసి మేజర్ రిక్వైర్మెంట్. సేఫ్టీ వాళ్ళకి ఇది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ. ఫెన్సింగ్ ఆఫ్ మిషనరీ అంటే ఏం లేదండి, మిషన్ గార్డింగ్. తర్వాత వర్క్ ఆన్ నియర్ మిషనరీ ఇన్ మోషన్, అంటే ఏవైనా కొన్ని మిషన్స్ మోషన్స్ లో ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేయాలి. ఎందుకంటే ఎవరెవరు వర్క్ చేయకూడదు వాటి గురించి మాట్లాడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్ ఆన్ డేంజరస్ మిషన్స్, అంటే చిన్న పిల్లల్ని డేంజరస్ మిషన్స్ దగ్గర పని చేయకూడదు. జూట్ మిల్లింగ్ మిషన్స్ కానీ, కాటన్ ప్రాసెసింగ్ మిషన్స్ దగ్గర, కొన్ని మిషన్స్ దగ్గర యంగ్ పర్సన్స్ ని ఎంప్లాయ్మెంట్ చేయొద్దని. స్ట్రైకింగ్ గేర్ అండ్ డివైజెస్ ఫర్ కటింగ్ ఆఫ్ పవర్. స్ట్రైకింగ్ గేర్ పవర్స్ అంటే ఇది వచ్చేసి పవర్ కటింగ్ ఎక్విప్మెంట్స్, సమ్ డేంజరస్ ఎక్విప్మెంట్ దగ్గర పని చేయకూడదు అని చెప్పేసి ఒక రిక్వైర్మెంట్. సెల్ఫ్ యాక్టింగ్ మిషన్స్, ఆటోమేటిక్ గా పనిచేసే మిషన్స్ దగ్గర వల్ల ఎటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. కేజింగ్ ఆఫ్ న్యూ మిషన్స్, ఏవైనా కొత్త మిషన్స్ వస్తే వాటికి గార్డింగ్, కేజింగ్ ఎలా పెడుతున్నారు. తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనర్స్. ఇది వచ్చేసి ప్రొహిబిషన్ అనమాట. కాటన్ ఓపెనర్స్ దగ్గర చిల్డ్రన్స్ ని, ఉమెన్ ని ఎంప్లాయ్మెంట్ చేయకూడదు అని. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 28 వచ్చేసి హాయిస్ట్ అండ్ లిఫ్ట్. ఇది వచ్చేసి మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. హాయిస్ట్ అండ్ లిఫ్ట్ అనేవి మనము థర్డ్ పార్టీ ద్వారా మనం క్యాలిబ్రేషన్ అనేది చేయించుకోవాలి. తర్వాత లిఫ్టింగ్ మిషన్స్, చైన్స్, రోప్స్ అండ్ లిఫ్టింగ్ ట్యాకిల్స్, ఇవి కూడాను యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్. Sir, can you repeat once point number 27? Point number 7, prohibition of employment of women and children near cotton openers. అంటే ఇవన్నీ కాటన్ రిలేటెడ్ ప్రాసెస్ ఏరియాలో చిన్న పిల్లల్ని, ఉమెన్ ని మనం ఎంప్లాయ్మెంట్ చేయకూడదు అంటున్నారు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ క్లియర్లీ హౌ ఇట్ ఇస్, వాట్ ఇట్ ఇస్. ఓకే సార్, ఐ విల్ షో యూ. సార్ ఇప్పుడు ఇది మొత్తం చెప్పండి సార్. ఇప్పుడు ఇది న్యూ చాప్టర్ గురించి వచ్చే డిస్కషన్ సార్, లేకుంటే డైరెక్ట్ యాక్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మీకు పేపర్ 5 లో కవర్ అవుతుంది. ఇందాక అతను అడిగాడు కదా డేంజరస్ ఆపరేషన్స్ అని. సో దట్ దాని గురించి డేంజరస్ ఆపరేషన్స్ అండర్ యాక్ట్ 87 సార్, సెక్షన్ 87, దాని గురించి ఒక ఓవరాల్ ఐడియా ఇస్తున్నాను అనమాట, టోటల్ ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి. సో దట్ ఏంటంటే మీకు ఒక పేపర్ 5 లెజిస్లేషన్ పేపర్ లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రొహిబిషన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనర్స్, అంటే నో ఉమెన్ ఆర్ చైల్డ్ షల్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఫర్ ప్రాసెసింగ్ కాటన్ ఇన్ విచ్ ఏ కాటన్ ఓపెనర్ ఈజ్ ఎట్ వర్క్. అంటే లేడీస్ ని కానీ, చిల్డ్రన్ కానీ ఎనీ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఈ కాటన్ ఓపెనర్ దగ్గర వర్క్ చేయొద్దంటారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద ఫీడ్ ఎండ్ ఆఫ్ ద కాటన్ ఓపెనర్ is in a room separated from a delivery end by the partition extending to the roof, such height as per the inspector may in any particular case specify in writing. Women and children may be employed on the side of the portion where feed end is situated. Feed end అంటే ఫీడ్ ఎండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాటన్ ఓపెనర్ అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఓపెనర్ ఎలా చెప్పొచ్చు, కాటన్ నుంచి మనకి దారం తీస్తూ ఉంటారు. మేబీ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అనుకుంటున్నాను నేను, ఉమెన్ ని, తర్వాత చిన్నపిల్లల్ని. సో దట్ దే షుడ్ నాట్ ఎంటాంగిల్, అంటే లోపలికి వెళ్ళి వాళ్ళు ట్రాప్ అయ్యి యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత ఈ లిఫ్టింగ్ మిషన్స్ అంటే రివాల్వింగ్ మిషనరీ, ప్రెజర్ ప్లాంట్ అంటే మనకి కంప్రెసర్లు ఇవన్నీ వస్తాయి. ఫ్లోర్, స్టైర్స్ అంటే మీన్స్ ఆఫ్ యాక్సెస్, అంటే మెట్లు, ఫ్లోర్ సర్ఫేస్ ఎలా ఉండాలి, ఎప్పుడు క్లీన్ చేయాలి, స్టైర్ కేసెస్ ఎలా ఉండాలి, వాటి రిక్వైర్మెంట్స్.
తర్వాత పిట్ సమ్స్ ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్. ఈ పిట్ సమ్స్ ఓపెనింగ్ ఇన్ ఫ్లోర్ కి వీటికి మినిమం డైమెన్షన్స్ కూడా ఇస్తారండి. మీరు ఒకసారి ఫ్యాక్టరీ సెక్టర్ బుక్ కొనుక్కుంటే 17th ఎడిషన్ అందులో క్లియర్ గా ఉంటుంది పిట్ సైజ్ ఎంత ఉండాలి, మ్యాన్ హోల్ సైజ్ ఎంత ఉండాలని. తర్వాత ఎక్సెసివ్ వెయిట్స్, ఇది ఒకసారి చూడండి, ఇది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. బెటర్ ఐ విల్ షో దిస్, ఎంత వెయిట్ చేయాలి అని. ఎక్సెసివ్ వెయిట్, ఓకే, ఎక్సెసివ్ వెయిట్, ఓకే సారీ ఇక్కడ లేదు, అది రూల్స్ ఉంటుంది. నో పర్సన్ షల్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ టు లిఫ్ట్, క్యారీ అవుట్, మూవ్ ఆర్ ఎనీ లోడ్ హెవీ యాజ్ లైక్లీ టు బి ఇన్ క్లోజింగ్ హ్యూమన్ వస్తే. ఓకే ఇక్కడ లేదు ఎగ్జాక్ట్ గా, ఐ విల్ షో ఇన్ సమ్ అదర్ క్లాస్. ఐ థాట్ దే విల్ మెన్షన్ హియర్. ఇందులో ఏంటంటే మనకి లేడీస్ ఎంత లిఫ్ట్ చేయాలి, యంగ్ పర్సన్ ఎంత, అడల్ట్ ఎంత లిఫ్ట్ చేయాలని చెప్పేసి క్లియర్ గా ఉందన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్, కొంతమంది చెప్తారు పీపీ ఎంప్లాయర్ ఎందుకు ఇవ్వాలి, ఇన్ కేస్ మీరు పనిచేసే యాక్టివిటీలో ఐ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది అంటే అక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్ అంటే దే షుడ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ గార్డ్ ఆర్ గాగుల్ టు ద ఎంప్లాయీ, దట్ ఈస్ ఆల్సో ఏ లీగల్ రిక్వైర్మెంట్. Precautions against dangerous fumes and gases. In case any operation which is producing dangerous gases and dangerous fumes, there should be we have to follow precautions. అంటే ఎగ్జాస్ట్ హుడ్ పెట్టము, లేదంటే ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ పెట్టము అలాంటివి. ఎక్సెసివ్ ఆర్ ఇన్ఫ్లేమబుల్ డస్ట్ ఆర్ గ్యాస్, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ అబౌట్ ద డస్ట్ అండ్ గ్యాస్. అండ్ ప్రికాషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఇన్ కేస్ ఏదైనా ఫైర్ అయితే ఎలా, ఎన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అనేవి ఎంత దూరంలో ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెప్తుంది. And power to require specification of detective part of ఇది వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 40 సేఫ్టీ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ మిషనరీ, ఇది వచ్చేసి బిల్డింగ్ స్టెబిలిటీ సర్టిఫికేట్ అంటారు. అంటే వన్స్ ఇన్ ఇయర్ మనము మన బిల్డింగ్ స్టెబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 40B సేఫ్టీ ఆఫీసర్, మనం నుంచి మనల్ని ఈ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనమే సెలెక్ట్ చేసుకుంటారు. అదే రూల్ అయితే రూల్ నెంబర్ 61A యాజ్ పర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 40B అండ్ రూల్ నెంబర్ 61A ద ఆర్గనైజేషన్ విల్ రిక్రూట్ ఏ సేఫ్టీ ఆఫీసర్. నెక్స్ట్ 41 వచ్చేసి పవర్ టు మేక్ రూల్స్ ఇన్ సప్లిమెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఇది కూడా మనకి అవసరం లేదు. ప్రాసెస్ ఉన్నాయో వాటిల్లో ఈ సేఫ్టీ కమిటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సెల్ఫ్ అప్రైజల్ కమిటీ, ఏదైనా పెద్ద కెమికల్ ప్లాంట్ పెడుతున్నారు, లేదంటే థర్మల్ ప్లాంట్ పెడుతున్నారు, లేదంటే పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా పెడుతున్నారు, అవన్నీ కూడాను ఈ సెక్షన్ 4A కింద వస్తాయి. ఇక్కడ చూస్తే 41G వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్, అదే రూల్ ప్రకారం ఏంటంటే 61SG సేఫ్టీ కమిటీ. ఈ 41G 61SG ప్రకారం మనము సేఫ్టీ కమిటీ అనేది ఫామ్ చేయాలి. తర్వాత 41H చూస్తే మీరు రైట్స్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ఇమ్మినెంట్ డేంజర్, అంటే ఏంటంటే వర్కర్లకి వాళ్ళకి రైట్ ఉందన్నమాట, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన హక్కు అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ సెక్షన్ 41H. అండ్ ఇందాక ఎవరు అడిగారు వెల్ఫేర్ రిలేటెడ్, దీస్ ఆర్ ద వెల్ఫేర్ అండి. చాప్టర్ 5 which talks about complete welfare facilities. సెక్షన్ 42 నుంచి 50 వరకు వాషింగ్ ఫెసిలిటీస్ కానీ, ఫెసిలిటీస్ ఫర్ స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ క్లాత్స్, ఫెసిలిటీస్ ఫర్ సిట్టింగ్, ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్, క్యాంటీన్, షెల్టర్, రెస్ట్ రూమ్ అండ్ లంచ్ రూమ్. రెస్ట్ రూమ్ అంటే ఇది బాత్రూమ్ కాదండి. ఇన్ కేస్ పని చేసేటప్పుడు ఆయనకి ఏమైనా అలసటగా ఉంటే తను వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి, అంటే ఇది రెస్ట్ రూమ్ అంటే కొంతమందికి బాత్రూమ్ అనుకుంటారు, రెస్ట్ రూమ్ అంటే అది కాదు. తర్వాత క్రీచ్, ఈ క్రీచ్ గురించి కూడా అడుగుతారు. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఒక ఫ్యాక్టరీలో 30 అంతకంటే ఎక్కువ ఉంటే క్రీచ్ ఫెసిలిటీ అంటే చిన్న పిల్లల్ని, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు, అక్కడ ఒక ఆయాన్ని పెడతారు స్పెసిఫిక్ గా. అండ్ ఫర్ ద కిడ్స్ ద కంపెనీ విల్ ప్రొవైడ్ ఫుడ్ ఆల్సో, దే విల్ ప్రొవైడ్ ఫుడ్, దే విల్ ప్రొవైడ్ సమ్ టాయ్స్ ఫర్ ప్లేయింగ్, అండ్ దే విల్ కీప్ వన్ ఆయా ఆర్ వన్ డే కేరర్ టు టీచ్ సమ్ సబ్జెక్ట్ లైక్ ABCD అండ్ ఆల్, జనరల్ బేసిక్స్ అన్ని చెప్పడానికి ఒక ఎంప్లాయీని కూడా అక్కడ డిప్లాయ్ చేస్తారు. తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్ని కూడా చూద్దాము, వెల్ఫేర్ ఆఫీసర్ ఎలా అనేది. వెల్ఫేర్ ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ హియర్. మినిమం 500 అంతకంటే ఎక్కువ ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్ని పెట్టుకోవాలి.
చూడండి, every factory wherein 500 or more workers are ordinarily employed, the occupier shall employ in a factory such number welfare officer shall be made. అంటే 500 అంతకంటే ఎక్కువ వర్కర్స్ అనేవాళ్ళు ఫ్యాక్టరీలో ఉంటే అక్కడ ఒక వెల్ఫేర్ ఆఫీసర్ అనేవాడు ఉండాలి. ఇవి అందరూ ఫాలో అవుతారని అడిగితే నేను చెప్పలేను. ఇట్స్ డిపెండ్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్. కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. సరే, ఇది వెల్ఫేర్ ఆఫీసర్ గురించి చెప్పారు కదా. అవునండి. వాళ్ళు అంటే 500 అంటే ఇంక్లూడింగ్ ఎంప్లాయరా లేకుంటే ఓన్లీ ఎంప్లాయీసా? ఎంప్లాయర్ అంటే ఇంక్లూడింగ్ ఆయన కూడా ఒక మెంబరే కదా కంపెనీలో. అదే సార్, అంటే ఎంప్లాయర్ ప్లస్ ఎంప్లాయీస్ కలిపి 500 పీపుల్ కి ఒక వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలా, లేదు ఓన్లీ ఒక ఎంప్లాయీస్ కి మాత్రమే ఉండాలా? సార్ ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎంప్లాయర్ అంటే కంపెనీ అండి. ఓకే సార్. ఎంప్లాయీస్ అంటే వర్కర్స్, పనిచేసే వాళ్ళు అందరూ కూడా వర్కర్స్ కిందే వస్తారు. ఎక్సెప్ట్ ఫ్యాక్టరీ మేనేజర్, ఎవరైతే ఫ్యాక్టరీ లైసెన్స్ లో సైన్ చేశారో, సేఫ్టీ పాలసీ మీద సైన్ చేశారో, అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీబడి కాల్డ్ యాజ్ ఎ వర్కర్ ఓన్లీ. ద రూల్ ఈజ్ ఎ వర్కర్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఎంప్లాయర్ అంటే ఎవడైతే పనిస్తున్నాడో వాడు ఎంప్లాయర్. ఆయన చైర్మన్ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు. ఫర్ ఆల్ టుగెదర్ if the people are 500 will will recruit a welfare officer. ఇందులో మనకి కాంట్రాక్ట్ వర్కర్లు కూడా కవర్ అవుతారు. అంటే ప్రతి కంపెనీలో మేనేజ్మెంట్ అండ్ నాన్ మేనేజ్మెంట్ స్టాఫ్స్ అనేవి రెండు ఉంటాయి కదా సార్. అవన్నీ మనం ఇంటర్నల్ గా పెట్టుకోండి. యాక్ట్ ప్రకారం అడిగాను. లేదు లీగల్ యాజ్ పర్ ద లీగల్లీ మనం మాట్లాడుకుంటే అందరూ వర్కర్సే ఎక్సెప్ట్ ఓనర్ తప్పక. ఎవరైనా కానీ వాళ్ళు డీజీఎం ఉన్నా కూడా ఈజ్ ఎ వర్కర్, but his designation is DGM, but he is a worker as per the legal requirement, as per the section. Okay sir. Okay. Yeah, and these are the some of the working hours. And weekly 8 hours work cheyali, minimum 48 hours work cheyali. Daily vachesi minimum 9 hours. Rest interval vachesi every 5 hours ki minimum 30 minutes rest interval undali. ఇవన్నీ పక్కాగా ఫాలో అవుతారంటే నన్ను అడగొద్దు, సారీ. కొన్ని కంపెనీల్లో ఫాలో అవుతారు, కొన్ని కంపెనీలు ఫాలో అవ్వరు. But these are the some legal requirement. Spread over time, not more than 10.5 hours. మన వాళ్ళు 12 hours డ్యూటీలు, 27 hours డ్యూటీలు, 48 hours డ్యూటీలు చేస్తుంటారు. బట్ ఇట్ షుడ్ నాట్ బి. మినిమం 10.5 hours మాక్సిమం దే కెన్ స్ప్రెడ్ ఓవర్ అంటే ఎక్కువ చేయొచ్చు అని. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్, ఇవన్నీ ఫాలో అవ్వకపోవడం వాళ్ళ ఇష్టం అంటున్నారు కదా సార్. కానీ లీగల్ గా సారీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇష్టం అని చెప్పట్లేదు. కొన్ని ప్లాన్స్ ఫాలో అవుతాయి. ఓకే సార్. అయితే ఇప్పుడు లీగల్ గా అన్నప్పుడు మనం ఏమన్నా అంటే ఇది లీగల్ గా ఉంది, ఇది ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని అడగడానికి వాళ్ళకి మనకి రైట్ ఉన్నప్పుడు ఎవరిని అడగచ్చు సార్ మనం? We can ask the HR. For example, these work hours related completely the HR will take care. We can ask the HR, we can suggest them. But we have to handle them in a diplomatic way. How we will handle? We have to gather the evidence. For example, any one shop floor area, the people are working 12 hours a day continuously. Due to that, we have to prove that they are getting sick and they are in the following days they are going to absent. అంటే మనం ప్రాపర్ ఎవిడెన్స్ తో మాట్లాడాలి. మనం వెళ్ళి సింపుల్ గా లేదు సార్ ఈ సెక్షన్ ప్రకారము మీరు 9 గంటలు పని చేయించుకోవాలి, మీరు 10 గంటలు పని చేస్తే 12 గంటలు పని చేస్తున్నారంటే వాళ్ళు వింటారు. అరే ఎల్రా బాబు ఇలా ఇక్కడ జరుగుతుంది. కల్చర్ విల్ బి డిపెండ్ ఆన్ హైయర్ మేనేజ్మెంట్. That culture also, and it's all depends on the company, how the culture, how the company is practicing. It all depends on top management. Yes. Yeah. మనం సజెస్ట్ చేయొచ్చు విత్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్. సార్ కంపెనీ మొత్తం దాంట్లో ములిగి ఉంటే మనం బయట అవర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఏంటండి? కంపెనీ మొత్తం ఇల్లీగల్ గా పని చేస్తే మనం బయట ఏ కంపెనీ అంటే గవర్నమెంట్ నుంచి ఎవరి హెల్ప్ తీసుకోవచ్చు? యూ కెన్ టేక్ లేబర్ డిపార్ట్మెంట్, యూ కెన్ టేక్ ట్రేడ్ యూనియన్ సపోర్ట్. దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. యూనియన్ మెంబర్స్ ఉంటారు, ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంటుంది. Okay sir. Trade union people can help you, or otherwise labor department also help you. Labor department you can go and complain. You can register, you can complain in written so that they will take the action. Okay sir. Okay. And extra wages, the overtime ఏదైతే చేస్తున్నామో దానికి ట్వైస్ ఇవ్వాలంటారు.
ఈ ట్వైస్ అంటే డబుల్ వేజెస్ అంటారు. ఈ డబుల్ వేజెస్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. కొత్తగా స్టార్ట్ చేసిన ఫెసిలిటీస్ కి బేస్డ్ అని వాళ్ళు టర్న్ ఓవర్ బేస్ చేసుకోరు, కానీ ఒక 5 years ఎగ్జామ్షన్ ఉంది. అంటే విత్ ఇన్ 5 years లో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు అని. కొంతమంది తర్వాత కూడా పే చేయరు, ఓన్లీ వన్ టైమే పే చేస్తుంటారు, సింగిల్ అవరే పే చేస్తుంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్, ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్, ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్. ఇందులో కొన్ని ఇంతవరకు రాము మనము, ఇవన్నీ అవసరం లేదు, టైం వేస్ట్ మనకి. ఓకే, యాన్యువల్ లీవ్ విత్ వేజెస్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక రిక్వైర్మెంట్. 250 వర్కింగ్ డేస్ అంటే యాన్యువల్ లీవ్ విత్ వేజెస్. ఏంటంటే మనకి పెయిడ్ లీవ్స్ వస్తాయి, పిఎల్స్ వస్తూ ఉంటాయి కదా. 250 వర్కింగ్ డేస్, 1 day ఫర్ 20 వర్కింగ్ డేస్ ఫర్ అడల్ట్స్, 1 day ఫర్ 15 days ఫర్ చిల్డ్రన్. అంటే ఏంటంటే మీరు మినిమం 250 వర్కింగ్ డేస్ అనేవి వర్క్ చేస్తే మీకు ఎవ్రీ 20 days కి ఒక పిఎల్ అనేది వస్తుంది. పెయిడ్ హాలిడేస్ అనేవి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవన్నీ కూడా హెచ్ఆర్ రిలేటెడ్, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దీస్ థింగ్స్. నెక్స్ట్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్. నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్. ఇక్కడ మనం సేఫ్టీ ఆఫీసర్ రోల్ ఉంటుంది, ఇది చూద్దాం ఏంటో. నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి, ఏం చేయాలి సేఫ్టీ ఆఫీసర్ అనే వాళ్ళు, ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే ఎలా చేయాలి? సార్ చెప్పండి. సార్ 240 days చేస్తే వన్ పీరియడ్ వస్తాను అందరికీ. అసలు అయితే చెప్పేవాళ్ళు లేదు, అందరికి కాదు, అందరికి, మనకి కాదు, అందరికి అండి. ఎవరైతే కంపెనీలో జాయిన్ అయ్యారో వాళ్ళు 240 రోజులు పనిచేసిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ వన్ హాలిడే, అంటే వన్ పెయిడ్ హాలిడే. మనకి 15 హాలిడేస్ ఉంటాయి కదా ఇయర్లీ, పిఎల్స్ 15 ఇస్తుంటారు అట్లా అనమాట. ఇది వచ్చేసి నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్ వేర్ ఎనీ factory an accident occurs which cause death or which causes bodily injury by reason of which person injured is prevented from working for a period of 48 hours or more immediately follow the accident, which is such nature of may be prescribed in behalf of the manager of the factory shall send a notice thereof to such authorities in such form of within such time or may prescribe. ఓకే, మీకు ఏదో హరికథ చెప్పినట్టు ఉంటుంది. ఇవన్నీ మనం లీగల్ ఫార్మాట్లో చదివితే మీకు సింపుల్గా చెప్తాను. ఏదైనా కంపెనీలో ఒక ప్రమాదం జరిగితే, అంటే డెత్ అవ్వడం కానీ బాగా దెబ్బలు తగిలితే, అంటే విత్ ఇన్ 48 hours లోపు అతను డ్యూటీకి రిపోర్ట్ చేయలేకపోతున్నాడు, అప్పుడు ఆ ఫ్యాక్టరీ మేనేజర్ అనేవాడు మనకి సెక్షన్ ఫార్మ్స్ ఉన్నాయి, ఫామ్ 18 అండ్ ఫామ్ 18A అని. ఆ ఫార్మ్స్ యూస్ చేసుకొని ఫ్యాక్టరీ మేనేజర్ అనేవాడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ కేస్ డెత్ అయితే మనకి లోకల్ కలెక్టర్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్. ఇది మ్యాండేటరీ అండి. యాజ్ సేఫ్టీ ఆఫీసర్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఏదైనా ప్రమాదం జరిగితే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేశారా లేదా. దేని ప్రకారం సార్? ఫామ్ 18 ప్రకారంగానే ఫామ్ 18A ప్రకారం? 18 వచ్చేసి రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండి. 18A వచ్చేసి డేంజరస్ అకరెన్సెస్. డేంజరస్ అకరెన్స్ అంటే ఏంటంటే ప్రమాదం జరిగింది, పెద్ద బ్లాస్ట్ అయింది, బట్ ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు, బట్ దెర్ ఇస్ ఎన్ ఇంపాక్ట్, డేంజరస్ అకరెన్స్. వాటిని 18A ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. 18 అంటే జస్ట్ నియర్ మిస్ లాంటిది. 18 వచ్చేసి రిపోర్టబుల్ యాక్సిడెంట్ అండి. అంటే దెబ్బ తగిలిన తర్వాత 48 hours లోపు ఆయన డ్యూటీకి రాలేకపోయాడు, ఆయన పనిచేసే ఇది లేదు, ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్. అలాంటి కేసుల్లో మనము 18 యూజ్ చేస్తాం. ఇందాక సెక్షన్ 87 అనుకున్నాం, నోటీస్ ఆఫ్ డిసీజెస్, dangerous operations. Yes, we'll see section 87 dangerous operations. Dangerous operations అంటే ఒక డెఫినేషన్ చూద్దాం. తర్వాత మీకు సెక్షన్ షెడ్యూల్ 1 కూడా చూపిస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా. డేంజరస్ ఆపరేషన్స్ అంటే చూడండి, వేర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఒపీనియన్ ఆఫ్ దట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ ఆపరేషన్ క్యారీయింగ్ a factory exposes any persons employed into it a serious risk of bodily injury, poisoning or disease
It may order or make rules applicable to the factory or class description of the factories which manufacturing process or operation is carried on, specifying manufacturing process operation, declaring it is to be dangerous, prohibition or restricting the employment of women, adolescents or children, providing a periodical medical examination for persons employed or seeking to be employed, and providing for the protection of all persons employed in the vicinity of the place where it is carried out, and prohibiting, restricting and controlling use of specified material or process in connecting with the process, and recurring a provision of additional welfare amenities and sanitary facilities. మీకు ఇది చూస్తే అర్థమై ఉండాలి. కొన్ని ఫెసిలిటీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున పోయేటప్పుడు నువ్వు స్నానం చేసుకొని లోపలికి వెళ్తావు కంప్లీట్ గా, అక్కడికి వెళ్ళి నీ డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కంప్లీట్ గా మళ్ళీ ఫుల్ షవర్ అండి, తల స్నానం చేసి మాత్రమే వాళ్ళని బయటికి పంపుతారు. దట్ ఈస్ దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డేంజరస్ ఆపరేషన్స్. ఎందుకు? వాళ్ళు పని చేసేటప్పుడు లెడ్ ఏమన్నా వాళ్ళ చేతులలో కానీ గోళ్ళల్లో కానీ బట్టల మీద ఉంటే ఆ లెడ్ అనే మెటీరియల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ మనకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడానికి జరుగుతుంది. ఇది వచ్చేసి డేంజరస్ ఆపరేషన్స్. ఒకసారి మనము షెడ్యూల్ 1 కూడా చూద్దాము, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా. Oh shit. Schedule 1. Schedule 1. List of hazardous process. List of hazardous process అంటే ఏమంటే ఒకసారి చూద్దాం. Hazardous process. ఓకే, ఇది వచ్చే